సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రైతు రుణమాఫీ ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క సందర్భంలో 2 లక్షల రుణమాఫీ. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క సందర్భంలో 2 లక్షల రుణమాఫీ. రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాజనకమైన వార్తను అందించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన కీలక హామీల్లో రైతు రుణమాఫీ ఒకటి. కోట్ల రుణాలు మాఫీ చేసేందుకు సమగ్ర విధి విధానాలు రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కో రైతుకు ఒక్కో సందర్భంలో 2 లక్షల రూపాయల విధి విధానాలను రూపొందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులతో కొనసాగిస్తున్నట్టు సహకారాన్ని మంత్రి తుమ్మల వివరించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైతు రుణమాఫీ కార్యక్రమం రైతులకు మరింత భరోసానిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన కీలక వాగ్దానమైన రుణమాఫీకి సంబంధించి ప్రత్యేక విధి విధానాలు మార్గదర్శకాలను ప్రభుత్వం చురుగ్గా రూపొందిస్తుంది. లక్ష రూపాయల హామీ అనేది ఒక్కొక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ తెలంగాణలో వ్యవసాయ వర్గాల ఆశాజ్యోతిగా నిలుస్తుంది. వ్యవసాయ ప్రగతికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని కట్టుబడి ఉందని కూడా మంత్రి తుమ్మల ఉద్ఘాటించారు. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన ఆర్థిక పరిస్థితుల సవాళ్లతో కూడుకున్నప్పటికీ రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రభుత్వం దృఢంగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే కోటికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన కొనసాగుతున్నటువంటి ప్రయత్నాలను మంత్రి తుమ్మల ప్రకటించారు. 2 లక్షల రుణమాఫీ, ఆర్బీఐ మరియు బ్యాంకుల సహకారంతో ఎన్నికల నియమావళికి కట్టుబడి లోకసభ ఎన్నికల తర్వాత చొరవకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటించాల్సి ఉంది. రుణమాఫీ కార్యక్రమంతో పాటు రైతు బంధు నిధుల పంపిణీలో గణనీయమైనటువంటి ప్రగతిని మంత్రి తుమ్మల ఎత్తుచూపారు. గణనీయమైన సంఖ్యలో రైతులు మొత్తం 64,75,819 2023-24 యాసంగి సీజన్కి ఇప్పటికే నిధులు కూడా పొందారు. కేటాయించిన నిధుల్లో 92.65% పైగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయబడ్డాయి. ఇది మునుపటి పరిపాలన అనుభవించినట్టు జాప్యాలతో పోలిస్తే గణనీయమైన అభివృద్ధిని సూచిస్తుంది. ఇది సత్వర మరియు సమర్థవంతమైన అమలుకు ప్రభుత్వం యొక్క నిబద్ధతని ప్రదర్శిస్తుంది. ప్రతిపక్ష నేతలు ఆందోళనలు ఉద్దేశించి మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతు సంక్షేమ విషయంలో రాజకీయ అవకాశవాదం ఉందని కూడా విమర్శించారు. గత వాగ్దానాలు మరియు చర్యల మధ్య అసమానతను ఆయన హైలైట్ చేశారు. ముఖ్యంగా రైతు బంధు నిధుల ఆలస్యం మరియు పాక్షిక రుణమాఫీకి సంబంధించి కరువు పరిస్థితులు వంటి వాస్తవమైనటువంటి ఆందోళనను రాజకీయం చేసే ప్రయత్నాలు కొట్టివేస్తూ రైతుల ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నాల్లో ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వం ప్రకటించిన ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అనేది వ్యవసాయ సంక్షేమ మరియు గ్రామీణాభివృద్ధికి దానికి తిరిగిలేని నిబద్ధత ప్రతిబింబిస్తుంది. చురుకైన చర్యలు మరియు సహకార ప్రయత్నాలతో ప్రభుత్వం రైతులకు ఆర్థిక భారాలను తగ్గించడానికి మరియు వ్యవసాయ శ్రేయస్సును ప్రోత్సహించడం మరియు తెలంగాణ అంతటా కూడా సమ్మిళిత వృద్ధిని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.